హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు శుభవార్త. జీతాలు 20% పెంపు, ఇంకా 4,00,000 వరకు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు స్థాయిలో రైతులకు వెన్నెముకలా ఉండి సేవలు అందించే ఉద్యోగుల పట్ల ఒక గొప్ప మరియు అత్యంత సానుకూలమైన నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదండి. వేలాది కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపేటటువంటి చారిత్రాత్మక ఘట్టమని మనం నిస్సందేహంగా అయితే చెప్పవచ్చు. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాల పీఏసీఎస్‌లో నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఊహించని విధంగా ఒక భారీ శుభవార్తను అందించింది. కేవలం మాటలతో సరిపెట్టకుండా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా గట్టి అడుగులు వేస్తూ వారి ప్రాథమిక జీతాలను ఏకంగా 20% మేర పెంచుతూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయం వల్ల క్షేత్రస్థాయిలో రైతులకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన వారధిలా పనిచేసే ఉద్యోగులందరిలోనూ ఇప్పుడు కొత్త ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం నెలకొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వచ్చే నెల నుండి ఉద్యోగులందరికీ పెరిగిన జీతాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఇది ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరల కాలంలో ఆయా కుటుంబాలకు పెద్ద ఆర్థిక ఊరటనిస్తుంది. కేవలం ప్రస్తుత జీతాల పెంపుతోనే ఆగిపోకుండా ఆ ఉద్యోగి తన సర్వీస్ ముగించుకొని విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో గ్రాట్యుటీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో ఈ గ్రాట్యుటీ పరిమితి కేవలం రూ. 2,00,000 మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు దానిని ఏకంగా రెట్టింపు చేస్తూ రూ. 4,00,000 వరకు పెంచుతూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు తమ సొంత అవసరాలు లేదా తమ పిల్లల ఉన్నత చదువులకు, పెళ్లిళ్లకు ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదంగా అయితే జీవించే అవకాశం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం ఏపీ సీపీఎస్‌సి ఉద్యోగుల పట్ల ఎంతో బాధ్యతాయుతంగా మరియు మానవీయ కోణంలో వ్యవహరించింది. నేటి కాలంలో వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో, ఒక సామాన్య ఉద్యోగికి ఏదైనా అనారోగ్యం వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఉద్యోగికి మరియు వారి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయి ఆరోగ్య భద్రత కల్పించేందుకు సమగ్ర గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని అయితే ప్రభుత్వం కీలక నిర్ణయంగా తీసుకుంది. ఈ పథకం ద్వారా ప్రతి ఉద్యోగికి ఏకంగా రూ. 5,00,000 వరకు ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుంది. దీనివల్ల ఏదైనా అనుకోని అత్యవసర ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా మెరుగైన వైద్యం చేయించుకునే వీలు కలుగుతుంది. ఇది ఆయా కుటుంబాలకు ఒక కొండంత అండగా నిలుస్తుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఒక అత్యున్నత స్థాయి కీలక సమావేశం తర్వాత వెలువడ్డాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు కింజరపు అచ్చెన్నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో స్పెషల్ సెక్రటరీ శేఖర్ గారైతే రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఆర్‌సీఎస్ అహ్మద్ బాబు గారు మరియు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా మరియు సుదీర్ఘంగా అయితే చర్చలు జరిపింది. ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను, వారి న్యాయమైనటువంటి డిమాండ్లను మంత్రి గారు ఎంతో ఓపికగా విని తక్షణమే పరిష్కరించదగ్గ అంశాలపై సానుకూల నిర్ణయాలైతే ప్రకటించారు. ప్రభుత్వ పెద్దల స్పందన మరియు వారి పనితీరు పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని నెలలుగా అంటే దాదాపు గత ఏడాది డిసెంబర్ 6వ తేదీ నుండి పీఏసీఎస్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. తమ గోడును ప్రభుత్వం వినాలంటూ విధులను బహిష్కరించి వారు చేస్తున్నటువంటి ఈ పోరాటం వల్ల కొన్ని చోట్ల రైతులకు సేవలు అందడంలో మరియు ఎరువుల పంపిణీలో కొంత ఇబ్బందులైతే తలెత్తాయి. అయితే ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వం వారి సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా అయితే గుర్తించి ఇన్ని రకాల వరాలు ప్రకటించడంతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను తక్షణమే విరమించినట్లు ప్రకటించాయి. చర్చలు పూర్తిగా సఫలం కావడం మరియు ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులందరూ తక్షణమే విధుల్లో చేరి
రైతులకు మునుపటి కంటే మెరుగైన సేవలందిస్తామని హామీ ఇచ్చారు. ఇది ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉన్న ప్రజాస్వామ్యబద్ధమైన సంబంధాలకైతే ఒక గొప్ప నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ సమావేశంలో సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉద్యోగులు చేస్తున్న సాంకేతిక విప్లవాన్ని మరియు వారి కష్టాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పీఏసీఎస్ సంఘాలు ఎంతో కీలకం పాత్ర పోషిస్తున్నాయో ఆయన వివరించారు. ముఖ్యంగా మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా ఈ సహకార సంఘాల్లో జరుగుతున్నటువంటి కంప్యూటరీకరణ ప్రక్రియలో ఉద్యోగులు చూపుతున్నటువంటి చొరవను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. డైనమిక్ ఈఓడి ప్రక్రియలు అలాగే ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ ద్వారా రియల్ టైమ్ లావాదేవీలను ఆహ్, నమోదు చేయటం మరియు హెచ్ఆర్‌ఎంఎస్ పోర్టల్ ద్వారా పారదర్శకంగా జీతాల చెల్లింపులు వంటి అత్యాధునిక సాంకేతిక అంశాలను ఉద్యోగులు ఎంతో నిబద్ధతతో మరియు క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నందుకే ప్రభుత్వం ఈ గుర్తింపు ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడితోనే ఈ సంక్షేమ పథకాలు ఆగిపోలేదు అని ఉద్యోగుల ఇతర పెండింగ్ డిమాండ్లను కూడా శాస్త్రీయంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని అయితే చేయబోతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. సో, మరి ఈ కమిటీ ఉద్యోగుల పదోన్నతులు, ఇతర సర్వీస్ నిబంధనలు మరియు క్షేత్రస్థాయి సమస్యలను లోతుగా అధ్యయనం చేసి త్వరలోనే ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరూ కలిసి మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఘనంగా సత్కరించి తమ దీర్ఘకాలిక సమస్యలను ఒకే ఒక్క నిర్ణయంతో పరిష్కరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన మరియు చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రంలోని సహకార రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని మరియు రైతన్నలకు మరింత మేలు జరుగుతుంది అనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు.